హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆవకాయ ఊరగాయ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం మామిడికాయల్ని నీట్గా సాల్ట్ వాటర్లో కొంచెం 1 అవర్ నానబెట్టుకొని మళ్ళీ దాని తర్వాత క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఆవాలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ మనం మెంతులు కూడా తీసుకుంటున్నాము. ఆవాల్ని చిట్టపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కానీ నేను దాన్ని మర్చిపోయాను వీడియో తీయడం. మీకు కావాలంటే అది మామూలుగా రోళ్ళలో కూడా దంచుకుంటారు చాలామంది. మిక్సీ అంటే మేము యూస్ చేయలేము అన్న వాళ్ళు కూడా. చూసారు కదా మెంతులు ఎలా ఫ్రై అయ్యాయో. సో దాని తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం దీనికి 4 గడ్డలు లేకపోతే 5 గడ్డలు పడుతుంది వెల్లుల్లిపాయలు. అంటే మనకి గుజ్జు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే నార్మల్గానే వేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలో అంత. ఇక్కడ మనం మామిడికాయలు కట్ చేస్తున్నాము. మామిడికాయలు కూడా మనకు కావాల్సిన సైజులోనే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే చాలామంది పెద్ద సైజు తినేవాళ్ళు ఉంటారు, చాలామంది చిన్న సైజు తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తురుముకొని ఊరగాయ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మనం ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలామంది పెద్ద సైజు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, మేమైతే చిన్న ముక్కల్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మళ్ళీ మనం ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ అయిపోతుంది కదా. చూస్తున్నారు కదా ఎలా క్లీన్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నూనె, ఉప్పు, వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, తెల్లగడ్డ, కారం, అలానే మనం ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాం తాలింపు కోసం. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది, స్పైసీగా, కొంచెం పుల్లగా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము తీసుకుంటున్న ఆ కప్తో మేము 6 కప్స్ మామిడికాయ పట్టాయండి మాకు. చూస్తున్న విధంగా మనం మామిడికాయలని వేసుకోవాలి. లాస్ట్లో కొన్ని మిగిలాయి, అవి వేసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా దీంట్లో మనం ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం వేసుకుంటున్నాము. దీనికి మేము సేమ్ కప్తో 1 కప్పు రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాము. అలానే సేమ్ కప్తో మేము కారం వేసుకుంటున్నాము, 1 కప్పు కారం. ఎందుకంటే ఈ కారం పొడి చాలా స్పైసీగా ఉంటుంది. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా మీరు ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి. మీకు కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. చూస్తున్నారు కదా సేమ్ మనం మామిడికాయలు, ఉప్పు, కారం అంతా ఒకే కప్తో తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకు క్వాంటిటీ అనేది తెలుస్తుంది కాబట్టి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము 1 కప్పు 6 కప్పుల మామిడికాయలకి 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం వేసుకున్నాము. నేను ముందుగానే చెప్పినట్టు ఆవాలు, మెంతులు, అలానే తెల్లగడ్డ మొత్తం పొడిగొట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కాంచిన నూనెలో వేసి కలపెట్టుకోవాలి. అలానే మనం ఎండుమిరపకాయలు కూడా చెప్పాను కదా, దాన్ని కూడా దాంట్లోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని కొద్దిగా పోసుకుంటూ మనం పచ్చడిని కలుపుకుంటున్నాము. ఒకవేళ మొత్తం పోసేస్తే అది కొంచెం ఇదైపోతుంది కదా, చేదు వచ్చేస్తుంది పచ్చడికి, అది చాలా రోజులు నిల్వ ఉండదు. సో కాబట్టి మన క్వాంటిటీని చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే ప్రతి ముక్కకి మనకి ఆయిల్, ఆ మసాలా అనేది పట్టాలి కాబట్టి. చూస్తున్నారు కదా ఎలా నీట్గా కలుపుకుంటున్నాము. దీన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడమే అండి చాలా పెద్ద ప్రాసెస్ మనకి పచ్చడిలో. కట్ చేసుకోవడం, అలానే కలుపుకోవడం.
ఇప్పుడు ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మనకు మామిడికాయ పచ్చడి నిన్న పెట్టాము కదా, అది ఎలా ఊరబెట్టాము. అది చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత రెడ్‌గా, ఎంత చాలా బాగుందండి టేస్ట్. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్‌గా వస్తుందని చెప్పి. చాలా సార్లు పెట్టాము కానీ ఈ టేస్ట్ అనేది ఇప్పుడే సూపర్‌గా వచ్చింది. చూస్తున్నారు కదండీ ఎంత బాగుందో, టెక్స్చర్ కానీ, ఆ కలర్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాన్ని అంతా ఒక బకెట్లోకి తీసుకుంటున్నాము, ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవడానికి. నీట్‌గా మనం దీనికి ఎలాంటి వెట్ కానీ, ఎలాంటి మాయిశ్చర్ కానీ తగలకుండా చూసుకోవాలి. అలానే ఇప్పుడు దీంట్లో లాస్ట్‌లో అందరం అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఊరగాయ పెడితే ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తున్నామండి. లాస్ట్‌లో మిగిలిపోయిన దాంట్లో కొంచెం రైస్ వేసుకొని బాగా కలుపుకొని, ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాము. సో కాబట్టి టేస్ట్ సూపర్‌గా ఉందండి. అసలు చెప్పలేం, అంత బాగుంది. కారంగా, పుల్లగా. చూస్తున్నారు కదా నెయ్యి. ఈ నెయ్యి అనేది కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము. ఈ వీడియో కావాలంటే నేను మళ్ళీ కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీకోసం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కామెంట్ ఎలా ఉందో చెప్పండి మీరు.